జగిత్యాలకు మరికొన్ని గంటల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డిని కలిసి పార్టీలోకి స్వాగతించేందుకు తనను కోరేందుకు ఇక్కడ జగిత్యాలకు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు హరీష్ రావు మరియు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అదేవిధంగా జిల్లాలోని నేతలంతా కూడా తమ కేటీఆర్ వెంట వచ్చి మాజీ మంత్రి జీవన్ రెడ్డిని కలవనున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మన జీవన్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నాము. ఇక్కడ పూర్తిగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ జీవన్ రెడ్డిని కలిసి కార్యకర్తలందరూ కూడా చర్చించుకున్న తదుపరి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తేనే బాగుంటుందని చెప్పేసి జీవన్ రెడ్డి సన్నిహితులు, కార్యకర్తలు, అభిమానులంతా జీవన్ రెడ్డికి తెలపడంతో ఈ నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందని చెప్పి మనకు తెలుస్తుంది. ఈరోజు కేటీఆర్ మరియు జీవన్ రెడ్డి భేటీ అనంతరం పూర్తి బీఆర్ఎస్లోకి వెళ్ళే ప్రకటన కూడా చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ ప్రస్తుతానికి మనం జీవన్ రెడ్డి ఇంటి వద్ద చూసినట్లయితే బీఆర్ఎస్ సంబంధించిన కేటీఆర్ ఫ్లెక్సీలు, అదేవిధంగా ఇతరత్ర ఫ్లెక్సీలు, నాయకుల ఫ్లెక్సీలు అన్నీ వెలిచాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే జీవన్ రెడ్డి ఫోటోతో పాటు బీఆర్ఎస్ కేటీఆర్ ఫ్లెక్సీల్లో జీవన్ రెడ్డి ఫోటోను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనతో మాట్లాడేందుకు జీవన్ రెడ్డి అభిమానులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇన్ని రోజులు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మొన్న మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్లోకి వెళ్తే ఎట్లా ఉంటుందని భావిస్తున్నారు? అన్న, నేను యూత్ కాంగ్రెస్ ఎక్స్ జిల్లా ప్రెసిడెంట్ అన్న. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నేను జిల్లా ప్రెసిడెంట్ చేసిన యూత్ కాంగ్రెస్కి. మేము జీవన్ సాబు 2014 నుంచి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే చేశారు, ఎమ్మెల్సీ చేశారు. ఆయనకు తగిన గుర్తింపు, గౌరవం లభించక పొమ్మలేక పొగబెట్టిన తర్వాత చాలా అవమానాలు పడుతూ విసిగిపోయి వేసారిపోయి కార్యకర్తలందరము ప్రెషర్ చేసి జీవన్ సాబు అందరం కలిసి మేమందరం మొన్న రాజీనామా చేసినాం. రాజీనామా చేసిన తర్వాత ఈరోజు కేటీఆర్ గారు వాళ్ళ టీం అందరు కలిసి జగిత్యాలకు రావడం, పార్టీలోకి రావాలని ఆహ్వానించడం అనేది రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక కొత్త శకంగా మేము భావిస్తున్నాం. జీవన్ సాబు జైన్ అవ్వడం అనేది మేము అందరి కార్యకర్తలు అయితే హ్యాపీగా ఉన్నాం. ఈ జైన్ అవడంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జీవన్ సాబు ఒక కీలక భూమిక పోషిస్తాడని చెప్పి మేము ఇప్పుడు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఇక ముందు జరిగేది రేవంత్ రెడ్డిని గద్దె దింపడమే మా ముఖ్య ఉద్దేశంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే రేవంత్ రెడ్డిని గద్దె దింపేందుకు బీఆర్ఎస్ పార్టీ సరైన పార్టీ అని చెప్పేసి భావిస్తున్నారు. ప్రస్తుతము ప్రజలల్లో బీఆర్ఎస్ పార్టీ గ్రామాన కింది స్థాయి నుండి ఉంది. బీఆర్ఎస్ పార్టీ అయితేనే కరెక్ట్ రేవంత్ రెడ్డిని కొట్టచ్చు అని చెప్పి కార్యకర్తలు భావిస్తున్నారు. ప్రజలు కూడా ప్రజల ఒపీనియన్ ప్రకారం మాత్రం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి తగిన అని చెప్పి అనుకుంటున్నాం. మాజీ మంత్రి జీవన్ రెడ్డి మార్చి 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో ఆయనతో పాటు సన్నిహితులంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. అప్పటి నుండి సంచలన వ్యాఖ్యలు చేశారు జీవన్ రెడ్డి. రేవంత్ రెడ్డిని గద్దె దించడమే తమ లక్ష్యమని, ఆ గద్దె దించేందుకు ఏ పార్టీ అయితే మద్దతు ఉంటుంది, ఏ పార్టీతోనైతే భావిస్తున్నారో అదే పార్టీకి మద్దతు ఇస్తానని చెప్పేసి కూడా తెలిపారు మొన్న ఇటీవల మీడియా సమావేశంలో. ఈ విధంగా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ అయితేనే రేవంత్ రెడ్డిని సర్కారును దించగల సత్తా ఉన్న పార్టీ అని చెప్పేసి భావించారు. అదేవిధంగా చూసుకున్నట్లు అందుకే ఈ బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నారని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. ఇక కొన్ని గంటల్లోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో జీవన్ రెడ్డి భేటీ అనంతరం తను ఏ పార్టీలోకి వెళ్ళనున్నట్లు పూర్తిగా మనకు వెలువడనుందని చెప్పుకోవచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీలో గతంలో ఆయనకు ఎన్నో అవమానాలు జరిగాయి కాబట్టి తను రాజీనామా చేశానని చెప్పేసి కూడా మనకు పలుసార్లు మీడియాకు తెలిపారు. ఈ అన్నింటి పరిణామాలను చూస్తుంటే జగిత్యాలలో మరో రాజకీయం వేడెక్కుతుంది, మరో రాజకీయంలో కొత్త మలుపు తిరగబోతుందని చెప్పేసి కూడా భావించవచ్చు. జగిత్యాల నుంచి కెమెరామెన్ రవితో హరి, మైత్రి న్యూస్.